సో సార్ ఇప్పుడు ఈ ఎంవీసీ అకాడమీ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ యురేకా ప్రోగ్రామ్‌కి ఇప్పుడు మీరన్నట్టు ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు కదా! సో జాయిన్ అవ్వాలి అనుకున్న వారు ఐదర్ ఆఫ్‌లైన్ అయినా కానీ, లేకపోతే ఆన్‌లైన్ అయినా కానీ మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వచ్చు? మేడం యాక్చువల్ మేము యురేకా ప్రోగ్రామ్ అనేది టోటల్ ఆన్లైన్ మేడం. ఆన్లైన్ ఏంటంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మేము యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్సెస్ ఇస్తాం. మీరంతా ట్రాన్స్పరెన్స్ మేనర్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్సెస్ ఇస్తాం. యాక్సెస్లో మీరు యాప్లో ఫీజు పే చేసేస్తే మీకు క్లాసెస్ ఉంటాయి రెగ్యులర్గా. ఎవ్రీ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ మీకు సబ్జెక్టు టైం టు టైం ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు 11 o'clock మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డీల్ చేసే సార్ వచ్చేస్తాడు. ఆ సార్ క్లాసెస్ చెప్తాడు. దెన్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత క్యూరీ సెక్షన్ ఉంటుంది. మీ డౌట్స్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా సార్ మిమ్మల్ని ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాడు. దెన్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ మళ్ళీ ఈవినింగే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేశారో దెన్ వచ్చేసి ఎవ్రీ సబ్జెక్ట్ ఉంటుంది. సేమ్ 7-8 సబ్జెక్ట్స్ కూడా దెన్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా. దెన్ ఏమంటున్నామంటే మేడం యాప్ ఒకటి ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన ట్రాన్స్పరెన్స్ మేనర్లో రెగ్యులర్గా మీ క్లాసెస్ వస్తాయి. మీరు ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాలి. ఆన్లైన్లోనే మీకు క్యూరీ సెక్షన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా మీకు ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటుంది మేడం. మేము ఇంకోటి ఏంటంటే మా ఫ్యాకల్టీ కూడా మా ఆఫీస్ కూడా 24/7 ఎనీ క్వీరీస్ ఉన్నా కూడా యూపీఎస్సీకి సంబంధించిన రిలేటెడ్ ఎనీ క్వీరీస్ ఉన్నా కూడా 24/7 అవైలబుల్ ఉంటారు. వాళ్ళ క్వీరీస్ వాళ్ళకి ఏం సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేయడానికి కూడా మా టీం 24/7 అవైలబుల్ ఉంటాం మ్యామ్. ఇప్పుడు ఎవరైతే కొత్తగా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్న వారికైనా కానీ, లేదు అంటే చాలా సార్లు కూడా మేము అటెంప్ట్ ఇచ్చి ఇంకా సక్సెస్ అవ్వలేకపోతున్నాము, మాలో ఏం తక్కువైపోతుంది మా ప్రిపరేషన్‌లో అని డౌట్స్ పడే వారికి మన ఎంవీసీ అకాడమీ నుంచి మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ మీరు క్లియర్ చేయలేమనే ఫియర్ని ఒకటి మీరు వదిలేయాలి మేడం. ఫియర్ అనేది చాలా చాలా ప్రాబ్లమేటిక్. ఇంకోటి ఏమైతే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. యూపీఎస్సీ అనేది జస్ట్ మీరు 1 year ప్రిపేర్ అయినా మీకు 2 hours ఎగ్జామినేషన్. ఆ 2 hoursలో మీ మైండ్ ఎంత పాజిటివ్ ఉండగలిగితే, మీ మైండ్ పాజిటివ్నెస్తో ఉండగలిగితే ఆ 2 hoursలోనే ఆ ఎగ్జామినేషన్ మీరు క్లియర్ చేయగలుగుతారు. మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్ ఉంది మేడం. 100 క్వశ్చన్స్ వచ్చాయి. 100 క్వశ్చన్స్లో మీరు లాస్ట్ 4-5 years చూసుకున్నాను. దెన్ 1 year మీరు 1 decade నుంచి చూసుకున్నాను. మీకు 50% కూడా ప్రిలిమ్స్ మార్క్స్ దాటట్లేదు మనం ఓపెన్ కట్ ఆఫ్ తీసుకుంటే. దెన్ మీకు నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీకు రాని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీరు నెగిటివ్ మార్కులో పడిపోతారు. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళేసి మీరు వేరే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగితే మీకున్న మార్క్స్ కూడా మీరు కట్ అయిపోతాయి. దెన్ ఏమంటున్నా అంటే పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళండి. ఫియర్ ఏముండదు. మీకు ఎలా ప్రిపేర్ కావాలి, మీరు ఎన్సీఆర్టీస్ ఎలా ప్రిపేర్ కావాలి, స్టాటిక్ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ కావాలి, కరెంట్ అఫైర్స్ని మీరు ఎలా ఇన్కాల్కులేట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా మా ఎంవీసీ యురేకా ప్రోగ్రాంలో ఈ 6 months ప్రోగ్రాంలో బేసిక్ ఈవెన్ స్క్రాచ్ నుండి మేము చెప్తాం మేడం. మీరు ఫియర్ లేకుండా మీరు జస్ట్ ఎన్రోల్ చేసుకోండి అంతే. ఎన్రోల్ చేసుకొని మీరు ఫీజు పే చేస్తే మీకు ఎవ్రీథింగ్ ఎలా ప్రిపేర్ కావాలో బేసిక్ నుంచి 1వ తరగతిలో జాయిన్ అయిన స్టూడెంట్ 10th class మెమో వచ్చే వరకు ఏ విధంగా ప్రిపేర్ అవుతాడు, తను ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలనేది మా యురేకా ప్రోగ్రాంలో మేము చెప్పేస్తాం మేడం.